ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, ద్వితీయోపదేశ కాండములో ఒక మంచి మాట ఉన్నదండి. ఏమిటి అంటే, ద్వితీయోపదేశ కాండం 32, 34లో పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే అంటే సర్వశక్తి గల దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. అంటే దేవుడు అంటే ఎవరండి? దేవుడు అంటే అందరూ ఒప్పుకొనుచున్న ఒక సత్యం ఏమిటంటే, సర్వ అధికారి, సృష్టిపిత, అన్నిటినీ చేసిన దేవుడు. అంటే ఆయనకి ఇంకా మించినది లేదు. ఆయన ఏది చేయాలంటే చేస్తాడు అని ఒక నాలెడ్జ్ అనేది అందరిలో ఉన్నది. అందరిలో ఉన్నది. దేవుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, పగ తీర్చుటయు. పగ తీర్చడం అనేది సామాన్యముగా మనమే చేస్తాం. ఎవరైనా మనకు పడకపోతే, ప్రాబ్లం చేస్తే, మన జాబ్లో కానీ, మన ఆదాయంలో కానీ, మనం చేస్తున్న బిజినెస్లో కానీ ఎవరైనా మనకు అన్యాయం చేస్తే మనం ఏమనుకుంటాం? వదిలిపెట్టే పరిస్థితియే లేదు అని మనము అప్పుడప్పుడు అనుకుంటాము. ఒక్కొక్కసారి అలా చెప్తాము కూడా. అంటే నేను కూడా బిజినెస్ లైన్ కాబట్టి ఒక్కొక్కసారి ఎవరైనా డిస్టర్బ్ చేస్తే, మనకు ప్రాబ్లం చేస్తే, నష్టమును కలుగజేస్తే కోపం వస్తుంది. కానీ పగ తీర్చడం అనేది మీ పని కాదు. నాకు వదిలేసేయండి, నేను చూసుకుంటా. నేను పగ తీర్చుకుంటాను, ప్రతిఫలం కూడా ఇస్తా. ప్రతిఫలం అంటే నీవు మంచిగా చేస్తే నీకు బ్లెస్సింగ్ కూడా ఇస్తా. పగ తీర్చుకోవడం నా పని. ఎవరైనా మీకు హాని చేస్తే, ప్రాబ్లం చేస్తే, మిమ్మల్ని దుఃఖపరిస్తే వదిలేసేయండి. నాకు వదిలేసేయండి, మీరు కాముగా ఉండండి. ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు ఏం చెప్పాడు మోషే ద్వారా? మీరు ఊరకే నిలిచుండి చూడండి, నేను ఏం చేస్తానో చూడండి. అది కూడా కష్టమా? చేతులు కట్టుకొని ఇలా నిలబడి ఏం జరుగుతున్నదో చూడుటకు అది కూడా కష్టమా మీకు? నిలబడి చూడండి, ఊరకే నిలిచుండి చూడండి. దేవుడు మీ పక్షముగా యుద్ధము చెయ్యను చూడండి. అవును, దేవుడు అంటే ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మనం ఏదైనా మంచి పనులు చేస్తే మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అదే టైంలో పగ తీర్చుకోవడంలో కూడా కింగ్. పగ తీర్చడంలో కింగ్. మనము ఏం చేయకూడదు, దేవునికి వదిలేసేయాలి. అప్పుడు ఆయన హస్తము, ఆయన ఏం చేస్తున్నాడో మన కనుల ఎదుటనే అక్కడ జరుగుతుంది అని బైబిల్ చెప్తుంది. కానీ ఇది పాటించడం కూడా కొద్దిగా కష్టమే. ఎందుకంటే వెంటనే పగ తీర్చుకోవాలి. నాకు ఇలా చేసాడు కదా, నేను కూడా అలా చేస్తా. తప్పకుండా నన్ను కొట్టాడు కదా, కొడతా. మా వాళ్ళను చంపారు కదా, నేను కూడా పగ తీర్చుకొని ఆయన బంధువు కానీ, భార్య కానీ, పిల్లలు కానీ నేను కూడా చంపుతా అని ఈ లోకంలో మన శరీరము అలా మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇది సహజమే, తప్పు అని చెప్పట్లేదు. అందరిలో ఇది పని చేస్తుంది, అందరిలో. నేను కూడా యవ్వన కాలంలో అప్పుడు వివాహం కాలేదు. నా తల్లి అంటే చాలా ఇష్టం నాకు.
చాలామంది చూడండి మీలో కూడా తల్లి అంటే దేవుడుగా భావిస్తారు మీరు. తమిళనాడులో మా మాజీ ముఖ్యమంత్రి ఎన్‌జి రామచంద్రన్ తల్లి కొరకే తన ఇంటి ముందు ఒక చిన్న గుడి కట్టాడు. నా తల్లియే నాకు దేవుడు. తల్లి లేకపోతే నేను ఎలా ఈ లోకానికి రావాలి? నా తల్లి నన్ను మోసి కని ఈ లోకానికి తీసుకొచ్చింది నా తల్లి లేకపోతే నేను వచ్చే అవకాశమే లేదు. కాబట్టి నాకు తల్లియే దేవుడు. బయటికి వెళ్ళినా లోనికి వచ్చినా వెళ్ళి ఆ గుడి ముందు తల్లిని జ్ఞాపకం చేసుకొని వెళ్తాడంట. నాకు కూడా తల్లి అంటే చాలా ఇష్టం. అప్పుడు యవ్వన కాలంలో ఎవరైనా నా తల్లిని ఒక మాట అంటే నా ముందు ఏదైనా బాధపడి ఆమె కళ్ళలో కన్నీరు వస్తే అస్సలు వదలనండి. చక్కగా ఆ ఇంటికి వెళుతాను. ఆ ఇంటి ముందు వెళ్ళి నిలబడి చెప్తాను, రా బయటికి రా, రా, నా తల్లిని ఈ మాట అన్నావు కదా, రా బయటికి. నేను ఒక్కడే వచ్చాను, నీవు ఎంతమందిని తీసుకొస్తావు తీసుకురా, చూద్దాం. నేను ఒక్కడే నిలబడాను, రా బయటికి అని. ఇట్లా అప్పుడు యవ్వన కాలంలో స్ట్రాంగ్గా ఉంటాను, ఫుట్బాల్ ప్లేయర్. అట్లా నేను మాట్లాడిన దినాలు ఉన్నవి, ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకంలో ఉన్నవి, నా కళ్ళ ముందు అది ఉన్నవి ఆ దృశ్యం. అందరికీ తల్లిని కానీ తండ్రిని కానీ ఏదైనా ఒక మాట చెప్తే కోపం వస్తుంది బాగా. అవును, ఇది సహజమే. ఎందుకంటే మన శరీరంలో ఉన్నాం. ఏదైనా మనకి ఎఫెక్ట్ పడినప్పుడు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తప్పకుండా కోపం వస్తుంది. పగ తీర్చుకుంటాను, వదిలిపెట్టే పరిస్థితి లేదు, ప్రసక్తి లేదు అని మనం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, లేదు లేదు లేదు, నీవు చేయకు, అది నీ పని కాదు. పగ తీర్చుకోవడం నా పని, ప్రతిఫలం ఇవ్వడం కూడా నా పని. నీవు మంచిగా చేస్తే నీకు బ్లెస్సింగ్ ఇస్తా, మంచి పనులు చేస్తే నీతో ఉంటా, నీకు బ్లెస్సింగ్ ఇస్తా, నీ ద్వారా అనేకులను ఆశీర్వదిస్తా. పగ తీర్చుకోవడం నాకు వదిలేసాయి, నేను చూసుకుంటా. నిన్న కూడా ఒక పాస్టర్ గారు అక్కడ రాజమండ్రి దగ్గర చనిపోయినప్పుడు పెద్ద ప్రాబ్లం మనం అందరూ చూసాము. అంటే కొందరు యాక్సిడెంట్ అంటున్నారు, కొందరు ఎవరో కావాలని చేశారంటున్నారు. ఆల్రెడీ చాలామంది బెదిరించారు ఆయనను, మేము చంపేస్తామని. కాబట్టి ఎవరో ఆయనను చంపేశారు అని కొందరు అన్నారు. ఇవన్నీ నిన్నటి దినం జరిగినవి. నేను ఏమంటున్నానంటే, ఒకవేళ సత్యము నిజాలు ఒకవేళ అక్కడ మిస్ అయినా పైనుంచి తప్పకుండా అటాక్ అనేది ఉంటుంది, పైనుంచి. అది ఇప్పుడు వెంటనే తెలియదు. దేవుడు ఎప్పుడు కూడా వెంటనే టక్ అని అటాక్ చేయడు, పగ తీర్చుకోడు. కొంత టైం, ఆయనకని ఒక టైం ఉంటుంది. ఇప్పుడు కరోనా చూడండి ఎంత భయంకరం. అన్ని మతాలకు చెందిన వారు కూడా ఎంత కష్టపడ్డారండి. అబ్బా, ఎన్ని కోట్ల రూపాయలు ఉండని, ఎంత ఆస్తి ఉండని, ఎంత సంపాద్యం ఉండని ఏం చెప్పారు, ఇంటికి కూడా తీసుకురాకండి, అలాగే తీసుకుపోండి, ఇంటికి కూడా వద్దు, అక్కడనే అలాగే తీసుకుపోండి. ఎంత భయంకరం చూడండి, ఎంత భయంకరం. ఆ వైరస్ను ఎప్పుడైనా మనం చూసినామా? మన కంటికి కనబడినదా? కంటికి కనబడని ఒక వైరస్ ఆగం చేసిందా లేదా మొత్తం దేశమును? కాబట్టి దేవుడు ఏదైనా పగ తీర్చుకోవాలంటే, అంటే పగ తీర్చుకోవటానికి అది వచ్చిందని నేను చెప్పట్లేదు, కానీ చెప్తున్నా అప్పుడు ఎంత భయంకరంగా ఉండే పరిస్థితి.
2 days మొత్తం డిప్రెషన్ అయిపోయాను నా ఇంటిలో నేను. ఎక్కడ చూసినా మరణం, పక్క ఇంటిలో మరణం, ఎక్కడ చూసినా మరణ వార్త. ఎవరు బయటికి రావట్లేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు అంటున్నాడు పగ తీర్చుకోవడం నా పని. పైనుంచి తప్పకుండా పడుతుంది. అంటే బైబిల్ ప్రకారం నేను చెప్తున్నాను, బైబిల్ వాక్య ప్రకారం చెప్తున్నాను. కాబట్టి ఎప్పుడు కూడా ఈ లోకంలో మనము వెళ్ళి గొడవ చేయడము, ప్రాబ్లం చేయడం తప్పకుండా చేస్తాం. ఎందుకంటే అది లోకములుగా తప్పదు. మనం మనుషులమే, శరీరములో ఉన్నాం, ఈ లోకములో ఉన్నాం కాబట్టి తప్పకుండా వేగం ఉంటుంది, బాధ ఉంటుంది. తప్పకుండా వదిలిపెట్టము అని ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు పగ తీర్చుకోవడం నా పనియా, నాకు వదిలిపెట్టు, నేను చూసుకుంటా కదా, కరెక్ట్ టైంలో నేను కరెక్ట్గా చేస్తా అని దేవుడు అంటున్నాడు. కాబట్టి దైవ భయం కలిగి ఉండాలి. మా గ్రామంలో కూడా ఒక వ్యక్తి మంత్రాలు చేసి ఒక వ్యక్తిని చంపేశారని అందరికీ, మా ఊరంతా అదే వార్త. బ్లడ్ వామిట్ చేసి చనిపోయాడు. అవును, ఒక వ్యక్తి మంత్రాలు చేసి ఇలా చేశాడని అక్కడ అందరూ మాట్లాడుకుంటున్నారు. నేనప్పుడు చిన్న ఏజ్. మళ్ళీ మంత్రాలు చేసిన వ్యక్తి అతడు చనిపోయాడు. అతడు కూడా సేమ్ బ్లడ్ కక్కే చనిపోయాడు. తర్వాత మా ఊర్లో ఒక్కొక్క సమాధి లైన్గానే పెడతారు. అంటే బీదవాడైనా ధనవంతుడైనా కొద్దిగా మా కుటుంబస్తులకు మేము స్థలం పెట్టుకుంటాము అని కాదు, లైన్గానే పెడతారు సమాధి. అప్పుడు కరెక్ట్గా ఆయన బ్లడ్ కక్కి చనిపోయిన వ్యక్తికి ముందు సమాధి, మంత్రాలు చేసిన వ్యక్తి అక్కడికి వచ్చేసాడు. డేట్ సేమ్, నెల మంత్ సేమ్, సంవత్సరం మాత్రం తేడా. తర్వాత లైన్గానే పెట్టుకుంటూ వస్తారు మా ఊర్లో, కరెక్ట్ ముందు సమాధి. అప్పుడు అక్కడ వచ్చిన వారు, సమాధి కార్యక్రమానికి వచ్చిన వారు అందరూ ఏం మాట్లాడారు తెలుసా? దేవుని నీతి ఇక్కడ కనబడుచున్నది చూడండి. అదే డేట్, అదే మంత్, సంవత్సరం తేడా, సమాధికి ముందు సమాధి. దేవుణ్ణి ఒక నీతి ఇక్కడ కనబడుచున్నదని అందరూ అదే మాట్లాడుకొని చూసి అక్కడ సమాధి తోటలో అదే మాట్లాడుతూ వెళ్ళారు. కాబట్టి ఏం అర్థమవుతున్నది? పగ తీర్చుకోవడం నా పని అని దేవుడు అంటున్నాడు. కాబట్టి అన్ని బాధలన్నీ మనము ఏం చేస్తాం? దేవుణ్ణి మీద పెట్టి, ప్రభు కూడా చెప్పాడు భారం నాకు పెట్టేసాయి, నేను చూసుకుంటానయ్యా, నీవు మోయలేవు, నాకు పెట్టేసాయి. కాబట్టి దేవుని మీద భారం పెట్టి మనం అందరము ముందుకు వెళ్ళాలి. తప్పకుండా నీతి ఒక దినము మనం కళ్ళ ముందే జరుగుతుంది, తప్పకుండా చూస్తాం అనే విషయంలో ఎప్పుడు మర్చిపోదు. మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా, పగ తీర్చుకోవడం నా పని అని చెప్పావు, ప్రతిఫలం ఇవ్వడం కూడా నా పనియే, బ్లెస్సింగ్ ఇవ్వడం కూడా నా పనియే, ఖండించడం, దండించడం అది కూడా నా పని అని చెప్తున్నావు. అవును, దేవుడు అంటే సర్వ అధికారం కలిగిన వ్యక్తే దేవుడు. ఏదైనా చేయుటకు శక్తి ఉండాలి. కాబట్టి ప్రభువా, నీ ముందు మేము తల వంచి భయముతో, భక్తితో మేము ప్రార్థన చేస్తున్నాం. నీవు నీతి చేసే దేవుడవు. కాబట్టి వాక్యమును వినుచున్న ప్రతి ఫ్యామిలీలో కూడా నీ నీతి కనబడాలి, నీ బ్లెస్సింగ్ కనబడాలి. ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి, అడ్డు ఆటంకములను తొలగించండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
ఘనత మహిమ నీకు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత షేర్ చేయండి. బంధువులు తెలిసిన వారందరికీ షేర్ చేయండి, వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పండి. వచ్చుచున్న ఆత్మీయ సందేశములను చూడండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. వాక్యం మీద మీకు ఆశ ఉన్నది కాబట్టి బ్లెస్సింగ్ తప్పకుండా వస్తుంది. తర్వాత ఏప్రిల్ 11, 12 2 దినములు కూడికలు మా ప్రేయర్ టవర్ వరంగల్లో ఉన్నది. 11వ తేదీ పాస్టర్స్ మీటింగ్. స్టేట్ మొత్తం చాలా దూరం నుండి కూడా పాస్టర్స్ వస్తారు, దైవజనులు వస్తారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు జరుగుతుందండి, గమనించండి. విజయవాడ, హైదరాబాద్ దూరం నుండి వచ్చుచున్న వారికి ప్రత్యేకమైన ఉచిత బస్ వసతి రైల్వే స్టేషన్ నుండి ఉన్నది. గమనించండి, వాడండి, రండి. మళ్ళీ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు రైల్వే స్టేషన్ వెళ్ళవచ్చు, బస్ వసతి ఉన్నది. తర్వాత 12వ తేదీ ప్రజలకు, చాలా ప్రజలకు విజయవాడ దూర ప్రాంతం నుండి వస్తారు, ట్రైన్లో వస్తారు. ఉచిత బస్ వసతి ఉన్నది వారికి కూడా. మళ్ళీ తిరిగి వెళ్ళుటకు ఉచిత బస్ వసతి ఉన్నది. దైవ చిత్తమును మీరు తెలుసుకోవచ్చు, జ్ఞానం పొందవచ్చు. జ్ఞానం, దైవ వాక్యం ద్వారా జ్ఞానం వస్తుంది. ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ మీరు దేవుడు మీతో మాట్లాడుతాడు. మీ కొరకు మేము ప్రేయర్ చేస్తాం. 2 దినములు కూడా ఉచిత భోజన వసతి ఉన్నది దూరం నుండి వచ్చుచున్న వారికి. గమనించండి, పాటించండి, పాలు పొందండి, కుటుంబముగా రండి. ప్రభు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడండి. మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.